గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపీసీ 188, 290, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీనే పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై రాజాసింగ్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపీసీ 188, 290, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీనే పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై రాజాసింగ్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజాసింగ్ పై వరుసగా కేసుల పర్వం కొనసాగుతా ఉంది. మొన్న ఈ నెల 17వ తేదీన రామనవమి సందర్భంగా శోభయాత్ర తీసినందుకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ అధికారులే నేరుగా రాజాసింగ్ పైన ఈ ఫిర్యాదు అందజేయడం జరుగుతా ఉంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి ఎస్ఐ మధుసూదన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో 188, 290, రెడ్ విత్ 94 ఐపీసీ 21/76 సిపిఏ అకౌంట్ పైన ఈ కేసుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. సుల్తాన్ బజార్ పోలీసులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇంకొంతమంది తన అనుచరులు శైలందర్ మరియు ఇంకొంతమంది వ్యక్తులు మోడల్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ హేట్ స్పీచ్ ఇచ్చినందుకు గాను అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఎస్ఐగా డ్యూటీగా పనిచేస్తున్నటువంటి అతను లోక్సభ ఎలక్షన్స్ లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తూ రాత్రి 10 గంటల సమయంలో హనుమాన్ వ్యాయామశాల ప్రాంగణంలో 11:15 నిమిషాలకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ లో నియమ నిబంధనలు ఉల్లంఘించారని లోక్సభ 2024 ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి రాజాసింగ్ మరియు శైలందర్ మరికొంతమంది ఆర్గనైజేషన్లు పెద్ద శబ్దాలు చేయగా డీజే సౌండ్లు పెట్టి బాగా న్యూసెన్స్ క్రియేట్ చేసి పెద్ద శబ్దాలు చేయడంతో స్పీచ్లు ఇచ్చి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా మధుసూదన్ ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికంటే ముందుగానే అదే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. రాజాసింగ్ అదే శోభయాత్ర సందర్భంగా సెంటిమెంట్స్ ని దెబ్బతీస్తా ఉన్నాడని, వర్గానికి చెందినటువంటి వ్యక్తులని దూషించాడని పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొదట ఒకటి కేసు కాగా రెండో కేసు ఈ రోజు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదవడం జరిగింది. అనుమతి లేనటువంటి ర్యాలీ తీస్తా ఉన్నాడంటూ కూడా రాజాసింగ్ పైన పోలీసులు ఫిర్యాదు అందజేస్తా ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ సమయంలో గుంపులుగా వ్యక్తులందరూ కూడా గ్యాదర్ అవ్వకూడదు. ర్యాలీలు, సభలు ఇవన్నీ నిషేధాలు ఉన్నటువంటి ప్రాంగణంలోనే పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ రాజాసింగ్ ఈ ర్యాలీ తీసి వర్గాల మధ్య రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము, ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఆ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘనకు పాల్పడితే రాజాసింగ్ వరుసగా ఈ రకమైనటువంటి శోభయాత్ర ర్యాలీ తీస్తా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొత్తం 4 సెక్షన్ల కింద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, శైలందర్ మరియు ఇంకొంతమంది వ్యక్తుల పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రవితేజ, అంటే ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? మొత్తం 188, 290, రెడ్ విత్ 34 ఐపీసీ 21/76 సిపిఏ యాక్ట్ ప్రకారంగా జి మధుసూదన్ ఇచ్చిన ఎస్ఐ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదవడం జరిగింది. 17వ తేదీ రాత్రి 11:15 నిమిషాలకు హనుమాన్ వ్యాయామశాలకు చేరుకున్న తర్వాత అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో స్పీచ్ ఇవ్వడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, భారీ శబ్దాలను పెట్టడము, డీజే సౌండ్స్ తో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసినట్టుగా కూడా ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. అంతకుముందే సిద్దంబర్ బజార్ ప్రాంగణంలో రాజాసింగ్
బేగం బజార్ ఛత్రి దగ్గర చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన పోలీసులు ఒక ఫిర్యాదు అందజేస్తారు. ఇది రెండో ఫిర్యాదు. ఇప్పటికి రాజాసింగ్ పైన 2 కేసులు నమోదయ్యాయి. 2 కేసులు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ అమల్లో ఉండగా ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ ర్యాలీలు తీయడము, హేట్ స్పీచ్ ఇవ్వడము, మతాలని వర్గాలని విద్వేషించేలాగా ఈ స్పీచ్ ఉండడం కారణంగా పీస్ఫుల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో 2 వర్గాల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది అనే ఒక అనుమానంతో పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన 2 కేసులు నమోదు చేయడం జరిగింది రాజాసింగ్ కి. ఇప్పటికే బేగం బజార్ పోలీసులు ఒక కేసుకి సంబంధించి నోటీసులు కూడా అందజేసినట్టు తెలుస్తుంది. ఈ 2వ కేసు ఎస్ఐ మధుసూదన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నోటీసులు అందజేసి రాజాసింగ్ ని వివరణ కోరి అతని ఈ సెక్షన్స్ 7 ఏళ్లకు మించి ఒకవేళ శిక్ష పడినట్టయితే మాత్రం ఆ సెక్షన్స్ చట్టంలో 7 ఏళ్లకు మించి శిక్ష ఉన్నట్టయితే మాత్రం రాజాసింగ్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా రాజాసింగ్ అనేక కేసులలో పెండింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అవి ట్రయల్స్ కొనసాగుతా ఉన్నాయి. కొన్నేమో ఇప్పటికే జైలు శిక్ష విధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజాసింగ్ మాట్లాడుతున్నటువంటి సభ పైన పోలీసులు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి తన వర్గానికి చెందినటువంటి విషయాలపై మాట్లాడితే అభ్యంతరం లేదు, కానీ ఇతర వర్గాన్ని టార్గెట్ గా చేసి ఇతర వర్గాలనే ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంతో మాత్రం వరుసగా ఈ కేసులు నమోదవుతూ వస్తా ఉన్నాయి. ఈ రామ్ శోభయాత్ర ఈ నెల 17వ తేదీన తీసినటువంటి శోభయాత్ర ర్యాలీ సందర్భంగా కూడా ఇప్పటికీ సుల్తాన్ బజార్ లో 2 కేసులు నమోదైనాయి. ఈ 2 కేసులకు సంబంధించి త్వరలో రాజాసింగ్ కి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రవితేజ.